ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈ రోజు అయితే హెల్త్ అయితే అసలు బాగాలేదు, వాంతి చేసుకున్నాను. అన్నం అయితే ఏం తినలేదు ఉదయం నుంచి. ఏం తినకుండా అయితే బండి అయితే మొత్తం డెలివరీలు అయితే అన్ని కంప్లీట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే డెలివరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫస్ట్ డెలివరీ అయితే ఒకటి బోష్ వాషింగ్ మిషన్ ఉంది. ఈ డెలివరీ అయినాక సెకండ్ డెలివరీ అయితే స్టార్ట్ అవుతాము. ఈ రోజు అయితే ఎండ అయితే వస్తుంది, గాలి కూడా ఫుల్ ఉందన్నమాట. అది చూడండి ఎట్లా కొడుతుందో, అసలు విపరీతంగా ఉంది గాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ డెలివరీకి వచ్చాను. ఫస్ట్ డెలివరీ ఇక్కడ ఆపినందుకు 4 సార్లు అయితే ఆపాను. ఒకటే డెలివరీకి 4 సార్లు ఆపిస్తున్నారు బండి. ఒకసారి ఆపిచ్చారు, ఐటమ్ దింపించారు. ఒకసారి ఎంట్రీ చెప్పారు, ఒకసారి పార్కింగ్ పెట్టమని ఇంకో సెక్యూరిటీ చెప్పాడు. ఇంకొక అతను వచ్చి ఎక్కడొద్దు వేరే కాడ పెట్టమని 4 సార్లు ఆపించారు. సరే ఒకసారి 2 సార్లు అంటే ఏం పర్లేదు. 4 సార్లు ఆపిస్తే సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అవుతుందన్నా, ఇట్లా మీరు చెప్పండి, మీరు మాట్లాడుకొని బండి ఎక్కడ పెట్టాలంటే అక్కడైతే పెట్టేస్తాము. చివరికైతే లోపల తీసుకొచ్చి సైడ్కి ఇక్కడైతే పెట్టించారు బండి. చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అసలు ఘోరంగా ఉన్నారు. సరే వాళ్ళు రూల్స్ అంటూ వాళ్ళకుంటే మనమైతే రోజు రాము కదా. బండి ఏదైనా వెహికల్ వస్తే వెంటనే వాళ్ళు లేచి బాబు ఇక్కడ పెట్టాలంటే ఆడ పెట్టేస్తాం మేము. ఇట్లా తిప్పేది కదా 4 సార్లు సెల్ఫ్ కొట్టాలంటే సెల్ఫ్ మోటార్ పోతే అసలే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు సెల్ఫ్ మోటార్ పోతే ఎంత అవుతుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే డ్రైవర్లు ఉన్న వాళ్ళకి తెలుసు కదా, అసలే ఘోరంగా ఉన్న పరిస్థితి. డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు నేను ఈ రోజు అయితే 1000 రూపాయలు అయితే కొట్టించాను. ఈ రోజు అయితే చాలా లాంగ్ అయితే తిరగాలి. ఈ రోజు అయితే ఏ టైం అయితే నిన్నైతే కొంచెం తొందరగా అయిపోయింది. దగ్గర ఉన్నాయి. నిన్న దూరం ఉన్నా కానీ కస్టమర్లు నిన్న అందరూ అయితే వెయిట్ అయితే చేయించలేదు. ఈ రోజు అయితే చూడాలి ఏ టైం అయితే ఏమో. ప్రజెంట్ అయితే వాతావరణం మాత్రం చాలా బాగుంది. ఎండ కొడుతుంది, మంచి గాలి వస్తుంది. ఫ్రెండ్స్ మీరు అందరూ టిఫిన్ చేసేదా? నేనైతే టిఫిన్ చేసి అయితే ఇప్పుడే బయలుదేరాను. ప్రజెంట్ టైం అయితే 11 అవుతుంది. డెలివరీలు అయితే ఈరోజు అయితే చాలా లాంగ్ ఉంది. ఇక చూడాలి ఈరోజు ఎక్కడెక్కడ డెలివరీ మొత్తం వీడియోలు అయితే చెప్తాను.
ఇక బండి ఆడి పెట్టి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ 9 అయిపోయింది. అసలు ఏం తినలేదు అనమాట. చూడండి కళ్ళన్నీ ఎట్లయినాయో. అసలు అన్నము కొంచెం కూడా తినలేదు. ఉదయం అయితే టిఫిన్ కూడా తినలేదు. ఏమన్నా వాటర్ తాగిన కానీ మొత్తం వాంతి వచ్చినట్లు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాను, మొహం కడుక్కున్నాను. అయినా కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. అసలు బాగాలేదు హెల్త్ ఇలా ఎందుకో. ఎండ అయితే బాగా కొట్టింది. ఎట్లయినా కానీ డెలివరీలు అయితే ఇలా ఆపి అయితే కొన్ని ఆపి తీసుకొద్దాం అంటున్నాను. కానీ నాతో ఉన్న వాళ్ళు డెలివరీ పర్సన్ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటారని చెప్పేసి డెలివరీలు అయితే ఎలాగైనా బాగాలేకపోయినా కానీ నాకు ఇచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని బండి అయితే వేరే రోజుల్లో పెట్టి మళ్ళీ రీడింగ్ అయితే చెప్పేసి ఇక ఆయనైతే చిన్నగా వస్తున్నాను. వచ్చినోడైతే మళ్ళీ మధ్యలో అయితే గేట్ ఉంది, ఆ గేట్ పడింది. అక్కడే చాలా టైం పోయింది. అసలు ఈ రోజు అయితే నా ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు నా టైమే బాగలేదు. వెళ్తే అసలు ఎందుకో ఈ మధ్య నిన్న నైట్ నుంచి అయితే అసలు బాగాలేదు. ఏందో ప్రాబ్లం అయితే అర్థం కాలేదు. ఉదయం అయితే కొంచెం బాగుంటుంది అనుకున్నా కానీ ఉదయం కూడా అలా ఉంది. ఇక తలనొప్పి మొత్తం వాంతి వచ్చినట్టు అవడు అలా అంత విపరీతంగా ఉంది, అంత ఓకారంగా అసలు బాగాలేదు. ఇక మెడికల్ షాప్లో టాబ్లెట్ ఏం తీసుకున్నాను అనుకున్నా కానీ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాను, కాల్ చేసి మొహం కడుక్కొని కూర్చున్నాను. ఇక ఇప్పుడు మెడికల్ షాప్కి అయితే వెళ్తాను. వెళ్ళి నేను టాబ్లెట్ అయితే తెచ్చుకుని అయితే చేసుకుంటాను. ఇక ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కొన్ని అయితే తీశాను. అవన్నీ అయితే మీకు అయితే వీడియోలు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.